శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సత్యతపో వృత్తాంతం. మరియు కిటిరూప భగవానుడు ఆ కిరాతుడు మంగళమైన మార్గాన్ని అవలంబించి ఆహారం వదిలి ఆ గురువును మనసులో స్మరిస్తూ తపస్సు చేశాను. భోజన సమయం రాగా రాలిన ఆకలు తినుచుండెను. అతడు ఒకనాడు ఆకలి గైకొనగా ఒక చెట్టు మొదటికి చేరుకొనెను. ఆకలి కొన్న వాడై దగ్గరగా ఉన్న ఆకును తినగోరెను. ఇట్లా చేస్తుండగా ఆకాశాన అశరీరవాణి వినవచ్చును, అపవిత్రమైన దాన్ని తినకు అని బిగ్గరగా అశరీరవాణి పలకగా అంతా అతడు దాన్ని వదిలి రాలిన మరి ఒక చెట్టు ఆకును తీసుకొనెను. దాని విషయాన కూడా ఇట్లే నిషేధం వినవచ్చును. మరి ఒక దాని ఎడలను అట్లే ఆయను. ఇట్లతడు అంతయో అపవిత్రమే అని తలచి ఏమీ తినకుండాను ఏ ఆహారం లేనివాడై గురువును స్మరిస్తూ మెలకువతో అతడు తప్పము నడిచెను. ఇట్లా చాలా కాలం గడవగా ఒకనాడు అతని కడకు ఒక ఋషివరుడు అరుదించను. అతడు దొడ్డబుద్ధి గల దూర్వాసుడు. తపం వల్ల పైకి లేచి వచ్చే తేజస్సులతో జ్వలిస్తున్న హవిస్సువలే ఉన్నవాడు, ప్రాణంలో కడబట్టినవాడు ఆ బోయవాన్ని దూర్వాసుడు చూసెను. ఆ వ్యాధుడు నా మహామునికి తలతో నమస్కరించి, భగవానుడా, నీ దర్శనం వల్ల కృతార్థుడనయ్యాను. ఇప్పుడు నాకు శ్రాద్ధకాలం నీవు అనుగ్రహించము. రాలిన ఆకులు పుచ్చుకొనము. నేను వానితోడనే శ్రాద్ధం నిర్వహిస్తాను, వానితోడనే నీకు ప్రీతి కలిగిస్తానని పలికెను. పరిశుద్ధుడు, ఇంద్రియాలను గెలిచిన వాడు, శుద్ధమైన భావాలు కలవాడు అగు అతని తపస్సును పరీక్షింపగోరి దూర్వాసుడును పెద్దగా ఇట్లు పలికెను. ఆకటితో ఉండి నీ కడకు వచ్చిన నాకు ఎవలో గోధుమలో సన్నబియ్యముల అన్నమును చక్కగా వండిన దాన్ని పెట్టుము అని ఆ ముని పలకగా ఆ వ్యాధుడు పెద్ద ఆలోచనలో పడెను. నాకిటిది ఎక్కడ దొరుకును అని విచారించెను. అట్లు చింతిస్తుండగా ఆకాశం నుండి బంగారు పాత్ర, శుభమైనది, సిద్ధులతో కూడింది ఒకటి పడెను. దాన్ని అతడు చేతితో గైకొన విరగపడుచు ఆ వ్యాధుడు దూర్వాసునితో ఇట్లా పలికెను. మహర్షి, నేను బిచ్చమెత్తి వచ్చి వరకు నీవు ఇక్కడనే నిలువుము. నా యందు అనుగ్రహం చూపుము అని పలికి ఆ మంచి బోయి చేరువలో ఉన్నది ధనములు మంచి ఇల్లాంటి గలది అగు నగరానికి భిక్షమెత్తుటకు వెళ్ళెను. అతడిట్లో బయలుదేరినంతనే వృక్షాల నుండి వెలువడి బంగారు పాత్రలు చేతి ధరించిన సుందరవంతుల పెక్కు విధముల అన్నాలను అతనికి అందించిరి. అతని పాత్ర పూర్తిగా నిండెను. అతడును తన్ను కృతార్థునిగా భావిస్తూ తిరిగి ఆశ్రమానికి వచ్చి మహర్షి శ్రేష్ఠుడగు ఆ దూర్వాసుని కాంచి ఆ భిక్షకు శుచి అయిన తావున ఉంచి ప్రసన్న బుద్ధి అయి ప్రణమిల్లి ఆ ఋషితో ఇట్లు పలికెను. పూజ్యుడా, ఋషివర, కాళ్ళు కడుక్కొనము, నన్ను అనుగ్రహింతువేని ఇట్లు చేయదగును. అతడు అట్లు పలకగా ఆ ముని శుభమైన అతని తపోబలం ఎరగగోరి, ఓ ఈ నేను నదికి పోజాలన్నా అక్కడ జలపాత్రం లేదు. ఓ మహామతి, నేను కాళ్ళెట్లు కడుక్కొందును అని పలకగా వ్యాధుడు అది విని మరలా ఏమి చేయుదును, ఈతనికి భోజనం ఎట్లు అగును అని విచారించను. మనసులో చక్కగా ఆలోచించి ఆ వివేకి గురువును స్మరించి ఆ బుద్ధిమంతుడు ఆ దేవికా నదిని శరణుజొచ్చెను. అమ్మా నదీమ తల్లి, నేను కిరాతకుడను, పాపకర్ముడను, బ్రహ్మహత్యలు చేసిన వాడను అయినను నిన్ను భావించి తిని శరణుజొచ్చిన నన్ను కాపాడము. దేవతను ఎరుగను, మంత్రం నెరుగను, అట్లే పూజించు పద్ధతి ఎరుగను. గురుపాదాలను శ్రద్ధతో ధ్యానించి శుభమును గాంచుచున్నాను. ఓ పుణ్యనది, ఇట్టి నాయడ దయచూపుము. ఋషిపాదాలు కడుక్కొంటకు నీటిని దగ్గరకు తెమ్మ, ఆలసింపకము అని ఆ బోయ అట్లు పలకగా పాపాలు నశింపచేయి దేవిక సంసిత వ్రతుడగు దూర్వాసుడున్న కడకు వచ్చెను. ఆ గొప్ప నది దేవిక స్వయంగా ఆ ముని పాదాలను కడుగుచూ వ్యాధిని ఆశ్రమం కడ హ్రాదిని అయి ప్రవహించను. ఆ గొప్ప వింతను గాంచి దూర్వాసుడు అచ్చరు వందెను. కాలు చేతులు కడుగుకొని ఆచమించి శ్రద్ధతో పెట్టిన ఆ అన్నాన్ని మిక్కలి ప్రీతుడై భుజించను. ఎముకలు మాత్రం మిగిలినవాడు, ఆకలితో అల్లాడుచున్నవాడు ఆ బోయతో ఆ మహర్షి వేదాధ్యయనము సంగ్రహ గ్రంథములతో కూడిన సమస్త వేదములు, బ్రహ్మ విద్య, పురాణాలు నీకు ప్రత్యక్షములగుగా కాని పలికను. దూర్వాసుడు ఇట్లా తనకి వరమొసగను అని కూడా వరమొసగను పేరు కూడా పెట్టెను. నీవు సత్యతప్పుడవు అను ఆది ఋషి అగుదువు అని పలికెను. ఇట్లా అతడు వరమియగా అతడు ఆ మునిశ్రేష్ఠునితో ఇట్లా పలికెను. స్వామి, నేను బోయజాతి వాడిన ఈ వేదం ఇట్లా చదివేదను. ఉత్తముడా, నీ పాతదేహం ఇప్పుడు పోయింది. నీవు ఆహారం కొనవైతివి కదా. ఇప్పుడు నీది తపోమయమైన శరీరం, ఇది వేరు, సంశయం లేదు. నీదగు పాత విజ్ఞానం నశించింది. ఇప్పటి నీ విజ్ఞానం శుద్ధం, అక్షరం కావున ఓ ముని, నీకు వేదాలు శాస్త్రాలతో పాటు స్పష్టంగా తెలియవచ్చును అని తెలుపగా దూర్వాస కథిత ద్వాదశీ కల్పవ్రతం. సత్యతప్పుడు ఇట్లు పలికెను. పూజ్యుడా, నీవు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడవు. నీవు 2 శరీరాల గురించి పలికితివి, వాని భేదమేమి, అవి ఏవి నాకు చెప్పుమా అని కోరగా దూర్వాసుడు ఇట్లు చెప్పెను.
శరీరాలు రెండు కావు, మూడు అని చెప్పాలి. భోగాలకు నిలవైనది వేరైనది అగు శరీరం ప్రాణులకు మూడు విధాలుగా ఉండను. మొదటి అవస్థలోని దానికి అధర్మం అని పేరు కలదు. అందు జ్ఞానము స్పర్శ ఉండవు. రెండవది సవ్రతం, అది అత్యంత ధార్మికంగా తెలియవచ్చును. ఇంద్రియాలను దాటినది ధర్మము అధర్మముల అనుభవం కొరకు అయినది మూడవది. వేదముల తత్వములు ఎరిగిన వివేకవంతులు ఈ మూడు విధాలైన భేదాలు చక్కగా నిరూపించిరి. యాతన ధర్మభోగము భుక్తి అను మూడు భేదాలు ఇందుగలవు. యాతన కర్మఫలములను పొందినది, ధర్మభోగాలు ధర్మఫలాలను అనుభవించినది, భుక్తి పుణ్యఫలమును పొందినది. ప్రాణులను చంపినప్పుడు మున్న నీకు గల భావం పాపము అని పేరు గల శరీరంగా చెప్పబడను. ఇప్పుడు శుభమైన ప్రవృత్తి గల కపటం లేని తపస్సు చేస్తున్న నీ శరీరం ధర్మరూపమైనది. దాని చేత నీవు వేదాలను పురాణాలను నిస్సంశయంగా ఎరగవచ్చు. 8 ఏండ్ల ప్రాయం నిండుసరికి మానవుడు ఈ 3 దశలు కలవాడగను. 8 ఏండ్ల వయసు దాటిన పిదప అతడు 3 దశలు పొందవాడై నిర్మలుడు ఆచంచలుడు ఆత్మనిగ్రహం కలవాడగను. మానవుడు 5 మరలా 5 ఇంకనూ 5 కానైనా వాణ్ణి వదలను. అప్పుడతడు ఒకే దారి కలవాడి శాశ్వతమగు బ్రహ్మమును పొందును అనగా 5 జ్ఞానేంద్రియాలు చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు నాలుక, చేయి, కాలు, మల విసర్జనేంద్రియాలు, జననేంద్రియం. 5 విషయాలు శబ్దం, స్పర్శ, రూపం, రసము, గంధము. 5 పంచభూతాలు పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 20 తగులము లేనివాడు బ్రహ్మమును వీడగలడు అని చెప్పగా మరలా సత్యతప్పుడు ఇట్లు ప్రశ్నించను. అంతటి దూర్వాసుడు మహాత్మా విజ్ఞాన రూపమైన శరీరం పుట్టదు అనము. అప్పుడు ఏ విధంగా పరబ్రహ్మం పట్టుబడను? కర్మముల సముదాయానికి జ్ఞానం మూలం, జ్ఞానానికి ధర్మం మొదలైనది మూలం. రాతికిని మట్టికిని వలె ఈ రెంటికిని భేదం లేదు. కర్మకాండం 4 రూపములుగా బ్రాహ్మణాదుల యందు చెప్పబడింది. అందు వేదం ఉపదేశించిన కర్మాలను మొదటి 3 వర్ణాల వారు ప్రతిదినం ఆచరిస్తారు. ఒకడు 4వ వర్ణం వాడు ఈ ముగ్గురకు శుశ్రూష చేయును. ఇది వేదం చెప్పిన క్రియ. శుశ్రూష అనగా సేవ, సేవ అనగా వృత్తులను అర్థము సంభావించాలి. కమ్మరము, వడ్రంగము, కుమ్మరి పని, రజక వృత్తి మొదలైనవి. బ్రాహ్మణుడు ఈ ధర్మాలు అవలంబించి వేదములందు ప్రీతి కలవాడై ఉపాసన చేయుచుండనేని అతనికి ముక్తి తప్పక కలుగును అని తెలియజేయగా మరలా సత్యతప్పుడు ఓ మహాముని, నీవు బోధించే ఈ పరబ్రహ్మమున్నదే ఆ మహాత్మమగు పరబ్రహ్మ రూపం యోగులు కూడా ఎరుగరు కదా అయ్యా. ఆ పరబ్రహ్మానికి పేరు లేదు, సగోత్రమగు పదార్థం లేదు, దానికి ఆకారం లేదు, ఏ స్వరూపంను ఆశ్రయించి ఉండదు. ఇట్లు నామరూపాలు లేని ఆ బ్రహ్మాన్ని ఎట్లు ఎరగవలెను? వేదమార్గం తీర్చిదిద్దిన దాని సంజ్ఞను నాకు చెప్పము అని అడగగా దూర్వాసుడు వేదమంత్రములందు పేర్కొనబడ్డ ఆ పరబ్రహ్మం అనేది పుండరీకాక్షుడకు దేవుడే, స్వయంగా పరుడైన నారాయణుడే. ఉత్తముడా, ఆ హరి నారాయణుడన పరమదైవం యజ్ఞముల చేతను, వివిధములకు యాగముల చేతను, దానముల చేతను, దాన వస్తువుల చేతను పొందబడను అని చెప్పాను. మరలా సత్యతప్పుడు మహాత్మా వేదము తుది ముట్ట అధ్యయనం చేసిన ఋత్విక్కులు పెక్కుదనములు గల పుణ్యాత్ములే కదా యజ్ఞములు చేసి ఆ బ్రహ్మమును పొందుతారు. ఇతరులకు ఆ యజ్ఞం ఎక్కడిది? ఆ విధంగా పడిన కష్టంతో భగవంతుడు దొరుకునన్నమాట విప్రవరేణ్య. ధనం లేక దానమిచ్చడం సాధ్యం కాదు. ధనము నా కుటుంబమందు తగలం గల బుద్ధి కలవానికి దానమిచ్చి బుద్ధే పుట్టదు. బ్రాహ్మణోత్తమ అట్టి వానికి మోక్షం ఎట్లు? వానికి హరి ఏ విధంగా దుర్లభుడన్నమాట. తక్కువ శ్రమతో సనాతనుడైన ఆ దేవుని పొంద మార్గం సర్వవర్ణాల యందును ఎట్లుండనో సామాన్యమగు తీరును నాకు తెలుపుము అని ప్రశ్నించను. అందుకు దూర్వాసుడు మునుపు భూమి రసాతలాన మునిగిపోవచ్చు చేసిన దాన్ని, మిక్కిలి రహస్యమైన దాన్ని, దేవతలు నిర్మించిన దాన్ని నీకు తెలుపుతాను. భూమి యొక్క మట్టితనం నీటి యందు మించిపోకుండాను. అది నీటిలో మునగగా భూమి రసాతలానికి పోయెను. భూతలం అన్నింటినీ పట్టి నిలిపెడు ఆ దేవి రసాతలాన్ని కరిగినదై పరమదైవమగు నారాయణ ప్రభువును ఉపవాస వ్రతంతో వేర్వేరు నియమాలతో ఆరాధించను. పెద్ద కాలానికి గరుడ ధ్వజుడు ఆమె మీద ప్రసన్నుడయ్యను. ఆమెను పైకి కొనివచ్చి అవ్వేడుగు ఆ దేవుడు గరుడధ్వజుడు ఆమె ఎడ ప్రసన్నుడయ్యను. ఆమెను పైకి తీసుకుని వచ్చి అవ్యేయుడుగా ఆ దేవుడు మునుపటి స్థితిలో ఆమెను నిలిపెను అని తెలుపగా సత్యతప్పుడు ఇంకొక మారు ఓ మహాముని, ఆ భూదేవి చేసిన ఉపవాసం అది ఏమి? ఆమె చేసిన వ్రతం లేదు, ఇది నాకు తెలుపవలనని వినితింపగా దూర్వాసుడు మార్గశిరం నా దశమి నాడు నియమవంతుడై దేవతార్చనం అగ్ని కార్యమును యథావిధంగా ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు దాల్చి ప్రసన్నమగు బుద్ధి కలవాడై చక్కగా సంస్కరించిన హవ్యమగు అన్నమును భుజించి 5 అడుగులు వేసి తిరిగి పాదములు శుద్ధి చేసుకోవాలి. 8 అంగుళములు పాల చెట్టు పుల్లను
పలుదోము పుల్లగా నమిలి మరలా శ్రద్ధగా ఆచమనం చెయ్యాలి. దేహము ద్వారములన్నింటినీ తాకి జనార్దనుని ఎక్కువసేపు ధ్యానించాలి. శంఖము, చక్రము, గద చేతుల యందు తాల్చిన వాడు, కిరీటం కలవాడు, పచ్చని వస్త్రం కట్టినవాడు, ప్రసన్నమగ ముఖం కలవాడు, శుభలక్షణములన్నింటితో కూడిన వాడగు దేవుని ధ్యానించి మరలా చేతితో నీటిని గ్రహించి సూర్యునికి అర్ఘ్యం ఒసగాలి. ఆ సమయాన్ని ఇట్లు పలకాలి: పుండరీకాక్ష అచ్యుత, నేను ఏకాదశి నాడు ఆహారం కొనని వాడిని మరుదినాన భుజింతును. నాకు నీవు శరణం కమ్ము అని పలికి ఆ రాత్రి దేవదేవుని సన్నిధి యందు నమో నారాయణాయ, నారాయణునికి నమస్సు అని జపిస్తూ నిద్రింపవలెను. అంత తెల్లవారిన పిదప సముద్రం నందు కలియు నదికి కానీ మరి ఏదైనా నదికి కానీ చెరువుకు కానీ ఇంటి అందలి బావికి కానీ అరిగి శ్రద్ధతో దేవి సర్వప్రాణులకు నీ వల్లనే ధారణము పోషణము, ఆ సత్యంతో నా పాపమంతా పోగొట్టము అని మంత్రంతో పవిత్రమగు మట్టి తేవాలి. ప్రభు, బ్రహ్మాండము కడుపున గల తీర్థాలన్నింటినీ నీ చేతులతో తాకితిని, అందుచేత నీవు తాకిన ఈ మట్టిని తాకి నీ చేతులతో తాకితివి, అందుచేత నీవు తాకిన ఈ మట్టిని తాకి నేను అన్నింటినీ పొందుతాను. ఓ ఈ వర్ణదేవ, నీ అందెల్లకాలం రసములన్నీ నిత్యములై నడుచును. దాని చేత ఆ మట్టిని ముంచి ఎత్తి పవిత్రం చేయము అని ఇట్లా మట్టిని నీటిని అనుగ్రహింపజేసుకుని ఒంటికి రాసుకోవాలి. ఇట్లా మిగిలిన మట్టితో 3 మార్లు చెయ్యాలి. నీటితో గుండ్రని ఆకారం లిఖించాలి. పిదప ఆ చక్రాకారాన శ్రద్ధతో స్నానమాచరించి నియమాలు తీర్చుకుని మరలా దేవగృహమున కరగవలెను. అక్కడ మహాయోగి దేవుడు ప్రభువాగు నారాయణునిట్లు పూజించాలి. కేశవాయ అని పాదాలను, దామోదరాయ అని నడుమును, నృసింహాయ అని తొడల జంటను, శ్రీవత్సధారిణి అని రొమ్మును, కౌస్తుభనాథాయ అని కంఠాన్ని, శ్రీపతయే అని వక్షాన్ని, త్రైలోక్య విజయాయ అని చేతులను, సర్వాత్మని అని శిరస్సును, రథాంగధారిణి అని చక్రమును, శంకరాయ అని శంఖమును, గంభీరాయ అని గదను, శాంతిమూర్తయ్యే అని పద్మమును నమః అనుచూ పూజించాలి. మరలా వివేకవంతుడు అతడు నీటిలో నిండినవి, మాలలతో అలంకరింపబడినట్టువి, తెల్లని గంధము పూత గలవి 4 కుండలను ఆ దేవదేవుని ముందు నిలుపవలెను. ఆ కుంభముల కంఠమున మామిడి చిగుళ్ళు కలిగి తెల్లని వస్త్రాలతో చుట్టబడి నువ్వులు, బంగారు నాణెములు గల రాగి పాత్రలతో కప్పబడి ఉండాలి. ఆ 4 కలశాలు 4 సముద్రములుగా భావించాలి. వాని మధ్య వస్త్రం పరిచిన శుభమైన పీటనుంచాలి. దానిపై బంగారం, వెండి, రాగి, కొయ్య అను వానితో చేసిన ఏదో ఒక పాత్రనుంచాలి. ఆ పాత్రల్లో ఏదియో దొరకనిచో మోదుగా ఆకునైనా ఉంచవచ్చు. దాన్ని నీటితో నింపి ఆ పాత్ర యందు ఉంచాలి. బంగారపు చేప రూపాన వేదాంగాలతో కూడినవాడు, శృతి స్మృతులతో అలంకృతుడు నాకు విష్ణుదేవుని రూపమును చేయవలను. చక్కగా ప్రకాశిస్తున్న ఆ దేవునికి పెక్కు విధములకు పిండి వంటలతో, పండ్లతో, పువ్వులతో, గంధములతో, ధూపములతో, వస్త్రములతో విధిననుసరించి పూజ చేయాలి. ప్రభు, పాతాళాన ఉన్న వేదాలను చేపరూపాన నీవెట్లు పైకి తెచ్చావో నన్నట్లు ఉద్ధరించము అని పలికి అతని ముందు జాగరం చెయ్యాలి. తెల్లవారిన తరువాత తన విభవం మేరకు 4 బ్రాహ్మణులకు ఆ 4 ఘటములను దానమియ్యాలి. తూర్పు దిక్కు కుండను, బహ్రుచ్చమును అధ్యయనం చేసిన వానికి, దక్షిణ దిక్కు కుంభమును, చందోగునికి, పడమటి ఘటమును, యజుస్సాఖను చదివిన వానికి, ఉత్తర దిక్కు దాన్ని ఇష్టం వచ్చిన వానికి ఒసగాలి. ఇదే ఇక్కడ విధి. తూర్పు కడవయందు ఋగ్వేదం, దక్షిణ కుంభమందు సామవేదం, పడమటి దానియందు యజుర్వేదం, ఉత్తర ఘటంతో అధర్వవేదం ప్రీతి పొందుగాక. ఈ వరుసతో ప్రియతాం అని పలకాలి. చేపరూపు బంగారు ప్రతిమను ఆచార్యునికి సమర్పించాలి. గంధము, ధూపము, వస్త్రాలు మున్నగు వానితో యథావిధిగా క్రమంతో రహస్యములతో ఈ మంత్రం జపించాలి. దీన్ని ఇతరులకు సరహస్యంగా ఉపదేశించేవాడు 1,000,000 రెట్ల ఫలం పొందును. ఈ మంత్రాన్ని గురువు నుండి పొంది మూర్ఖత్వం చేత ఎవడు అతన్ని కాదనను ఆ పురుషార్థముడు 1,000,000 జన్మాలు నరకయాతనలు పొందును. ఈ విధానాన్ని ప్రసాదించిన దాన్ని గురువని బుధులు చెబుతారు. ఇట్లు కానుకలొసగు పద్ధతిని బట్టి 12 నాడు విష్ణువు నర్చించి శక్తి మేరకు దక్షిణలతో పాటు విప్రులకు భోజనం పెట్టాలి. నువ్వులతో కూడిన రాగి పాత్రలతో కుండలను ముంచి ఆ జలపాత్రల యందు ఉన్నదాన్ని కుటుంబం గల బ్రాహ్మణునికి ఇయ్యాలి. పిదప దేవునికి నైవేద్యం పెట్టాలి. శ్రేష్టమగు అన్నంతో బ్రాహ్మణ సంతర్పణం చెయ్యాలి. తర్వాత తన బాలులతో కలిసి మౌనంతో ఇంద్రియ వికారాలు లేనివాడై భోజనం చెయ్యాలి. ఈ ప్రకారం ధరణీ వ్రతాన్ని చేయ నరుడు పొందు పుణ్యఫలం మిక్కిలి శ్రేష్టమైనది. బుద్ధిమద్వరుడా, దాని గురించి చెబుతాను వినుము. ఓ సువ్రత, నాకు 1000 నోళ్లుంటే బ్రహ్మతో సమానముగా ఆయువు ఉంటే ఈ ధర్మఫలాన్ని గురించి చెప్పుట సాధ్యం. అయినా దిన్మాత్రంగా చెప్పెదను వినుము. 4,04,800 సంవత్సరాలు కలిసి 4 యుగాల మొత్తమగును. అట్టి 71
మహాయుగాలు మన్వంతరమగను. 14 బ్రహ్మదేవునికి ఒక పగలు, అంతకాలము మరలా రాత్రి అగను. ఇటువి 30 దినములు ఒక నెల, అవి 12 సంవత్సరాలు. ఆ సంవత్సరాలు 100 బ్రహ్మదేవుని ఆయువు. ఇందు సంశయం లేదు. ఎవడుగానొక్క మారు ఈ ద్వాదశి వ్రతం ఈ విధంగా ఆచరించను, అతడు బ్రహ్మలోకానికి వెళ్ళను. అంతకాలము అక్కడ నిలుచును. పిదప బ్రహ్మ లయం పొందినప్పుడు అతడు లయం అందును. మరలా సృష్టి అందు ఈ మహాతాపసుడు వైరాజులకు దేవుడగును. కోరియో ఈ లోకాన చేసిన బ్రహ్మహత్య మున్నగు పాపాలన్నీ ఆ క్షణాన నశించును. ఈ లోకాన దరిద్రుడు కానీ, రాజ్యం కోల్పోయిన వాడు కానీ ఏకాదశి అందు ఈ విధంగా ఉపవాసమున్న ఎడల అతడు తప్పక రాజగును. గొడ్రాలకు ఇంతి ఈ పద్ధతిగా ఉపవాసముండి పరమ ధర్మమూర్తి అగు కుమారుని పొందును. నరుడు తాను పొందరాని స్త్రీని పొందినట్టుగా ఎరిగినచో ఈ విధానాన్ని బట్టి ఆ పాపం నుండి విడువడను. పెక్కేండ్లు వేద విద్యకు లోపం కలిగినప్పుడు నరుడు ఏకాదశి ఉపవాసం ఒక్కమారు భక్తితో చేసి వేద సంస్కారం పొందును. మహాముని పెక్కు మాటలేలా పొందరానిది పొందక పోవుట కానీ, నశింపని పాపం కానీ లేదు. బ్రాహ్మణోత్తమ నాయన, పాతాళాన మునిగిన భూమియే స్వయంగా ఉపవాస వ్రతం ఆచరించింది కనుక ఇందు విచారణతో పని లేదు. పట్టుదల లేనివానికి, నాస్తికునికి ఈ విధానం ఉపదేశించరాదు. దేవతలను, బ్రహ్మజ్ఞాన సంపన్నులను ద్వేషించవానికి దీన్ని వినిపించరాదు. అప్పటికప్పుడు పాపాలు పటాపంచలు చేయి దీన్ని గురుభక్తి కలవానికి ఒసగాలి. విధి ప్రకారంగా దీన్ని ఆచరించవానికి ఈ జన్మంనే సౌభాగ్యం, ధనం, ధాన్యం, మంచి ఇల్లాలు మొదలైనవి కలుగును. భక్తితో ఈ ఉత్తమముగా ద్వాదశీ కల్పం ఇతరులకు వినిపించేవాడు, వినవాడు సకల పాపంలో ఉండి విముక్తుడగును అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.